భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు కోసం బిల్లు చేయగా ఇక ముస్లింల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం విచారకరమన్నారు. ఇక బీసీ రిజర్వేషన్స్ను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అంశంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఉద్యమం చేపట్టాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బీజేపీ తెలంగాణ విషయంలో ఇక ద్వంద్వ విధానాలు వీడనాడాలని పేర్కొన్నారు. తక్షణమే బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా సిపిఎం పార్టీ ఈ డిమాండ్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది, బలపరుస్తుంది, ప్రత్యక్షంగా పోరాటానికి భాగస్వామి అవుతుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క రిజర్వేషన్ సమస్యను పరిష్కారం చేయాలని, కేంద్రం దగ్గర ఆగినటువంటి ఆ బిల్లుని తక్షణమే ఆమోదం తెలియజేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో